ఆదిలాబాద్ జిల్లాలో తుడుందెబ్బ సంఘం పిలుపునిచ్చిన తెలంగాణ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మహిళపై దాడి చేసిన నిందితుడిపై సత్వరమే శిక్షించాలని డిమాండ్ చేశారు. జైనూర్ ఆదివాసీ మహిళా అత్యాచార ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ ఆదిలాబాద్ ఆర్టీసీ బస్ డిపో ఎదురుగా బైఠాయించారు తుడుందెబ్బ ప్రతినిధులు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. స్కూళ్లు, కాలేజీలు, షాపులు స్వచ్ఛందంగా బంద్ చేశారు. అందరికి ఏదైతే పోలీస్ స్టేషన్ ఉన్నదో అక్కడ వెళ్ళి పిటిషన్ ఇచ్చి దీనిపై విచారణ చేసిన అనంతరం తెలిసింది ఏంటంటే ఆ ముస్లిం వ్యక్తి మగ్దుమ్ అనే వ్యక్తి ఒక ఆటో డ్రైవర్ ఆమెను అత్యాచారం చేసి అత్యాచారానికి పాల్పడిన సంఘటన సెప్టెంబర్ 4 తారీఖు నాడు మాకు తెలిసిన తర్వాత ఆ రోజు నాడు జైనూర్లో ఆదివాసీ ప్రజలకు అందరికీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఆవేదన ఎందుకంటే ఆదివాసీ చట్టాలు ఏవైతే చట్టాలు కావచ్చు, భూములు కావచ్చు, ఆదివాసీ మహిళలను కూడా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జైనూర్లోనే కావచ్చు, ఎక్కడున్నా కావచ్చు, మా ఆదివాసీ మహిళలను దాదాపుగా ఓన్లీ జైనూర్ కేంద్రంలోనే 54 మరి ఇలాంటి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి బతకడానికి వచ్చిన గిరిజనేతరులు, ముస్లింలు వీళ్ళు చాలామంది ఆదివాసీ మహిళలను లోపరుచుకొని రెండవ వివాహం చేసుకొని మా లవ్ జిహాద్ పేరుతో వివాహాలు చేసుకొని రెండవ వివాహాలు చేసుకొని వాళ్ళను మా ఆదివాసీ మహిళలను మా ఆదివాసీ చట్టాలను నిర్వీర్యం చేయడానికి ఆదివాసీ మహిళల పేరుతో బాగా రిజర్వేషన్ ఫలాలు పొందుతూ మా ఆదివాసీ సమాజానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారు. ఈరోజు 21 సెప్టెంబర్ రోజు బంద్ హెస్ బిన్ డిక్లేర్డ్ బై ఆదివాసీ ఆర్గనైజేషన్ మొత్తం తెలంగాణ స్టేట్లో, కానీ మన ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఎక్కువ ఎఫెక్ట్ ఉంది. సో యాజ్ ప్రికాషనరీ మెజర్స్ అన్ని ఏజెన్సీ ఏరియాలో మొత్తం పోలీస్ డిప్లాయ్మెంట్ మేము చేస్తాము. వెహికల్ చెకింగ్ అండ్ పికెట్స్ కూడా పెట్టాము. అండ్ ఇప్పుడు వరకు ప్రశాంతంగా జరుగుతుంది. యాజ్ ప్రికాషనరీ మెజర్స్ ఆర్టీసీ బస్సెస్ ఆల్సో వీ హ్యావ్ స్టాప్డ్ మూవ్మెంట్ ఇన్ ది ఏజెన్సీ ఏరియా and all precautions we are taking to ensure that no untoward or violent incident happen. ఈరోజు మినిస్టర్ సీతక్క మేడం కూడా విజిట్ ఉంది, మీటింగ్ ఉంది. జిల్లా రైస్ సెంటర్ సాడ్మిరిలో కూడా పుట్నూరులో మేడం మీటింగ్ చేస్తున్నారు ట్రైబల్ లీడర్స్ డిమాండ్ గురించి. మళ్ళీ రేపు కూడా అదర్ ఆర్గనైజేషన్ కూడా మీటింగ్ ఉంది. సో అన్ని అరేంజ్మెంట్ మేము చేసుకున్నాము. ఇప్పటి వరకు ప్రశాంతంగా జరుగుతుంది.